నమస్కారం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. ఈ రోజున 6వ శ్లోకం నుంచి మొదలు పెడదాం. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితా ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఇక్కడ ఈ శ్లోకంలో ఈయన ఇండిసైజివ్నెస్, చెయ్యాలా వద్దా, చేస్తే ఏమవుతుంది, చెయ్యకపోతే ఏమవుతుంది, ఎవరు గెలుస్తారు, అన్సర్టనిటీస్ గురించి మాట్లాడుతున్నాడు. ఏతచ్చ ఇదియును న విద్మః, ఎరుగము, వీ డోంట్ నో, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, వాట్ ఈస్ దేర్ ఇన్ ద ట్యూబ్ ఆఫ్ టైమ్. కాలం ఎంత చిత్రమైనటువంటిదంటే, నెక్స్ట్ స్టెప్, కాలం అనేటువంటిది ఒక రహదారి అనుకుంటే, మనం రహదారి మీద వెళ్తూ ఉంటే, రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎంత స్పీడ్తో వెళ్తున్నామో, ఎంత దూరంలో ఏమున్నదో మనకు కనపడుతుంటుంది మన దృష్టి పోయినంత మేర. కాలం అట్లా కాదు, నెక్స్ట్ మూమెంట్ కూడా ఏమీ కనపడదు. ఏమీ తెలియనటువంటిది, అనిశ్చితమైనటువంటి ఈ కాలంలో ప్రయాణం చేసేటప్పుడు, అంటే జీవించేటప్పుడు ఏ స్టెప్ తీసుకోవాలి నెక్స్ట్, ఎప్పుడు అనిశ్చితమే అది. న విద్మః, ఎరగము, మనకు యుద్ధం చేయుట చేయకుండుట అనేటువంటిది, కతరత్, రెండిటిలో ఏది, గరీయ శ్రేష్టము, విచ్ ఇస్ ద బెస్ట్. మనం చేయటం మంచిదా, చేయకుండా ఉండటం మంచిదా? చూడండి, ఇది ఇప్పుడా ఆలోచించేది, అందరూ వచ్చి మొత్తం 11 క్షోహిణులు 7 క్షోహిణులు మోహరించిన తర్వాతనే ఆలోచించేది. ఇది ఎప్పుడు ఆలోచించాలి? రాయబారాలు ఇవన్నీ పంపించేటప్పుడే ఆలోచించవలసినటువంటిది. అన్ని నిర్ణయాలు తీసుకొని యుద్ధం చేద్దామని డెసిషన్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఈయన ఇట్లా అంటున్నాడు, పరీక్ష హాల్లో కూర్చున్న తర్వాత రాయడం మంచిదా, రాయకుండా ఉండటం మంచిదా అని. యత్వా, మరియు జయేమా, వారిని మనము జయించదమా, యదివా, లేక న, మనలను జయేయుహు, వారు జయింతురా, యాన్ హత్వా, ఎవరిని చంపి, న జిజీవిషామః, జీవించుటకు ఇష్టపడమో, తే ఏవ, వారే, ధార్తరాష్ట్రాః, ధార్తరాష్ట్రులు, ప్రముఖే, మన ఎట్ట ఎదుట, అవస్థితాః, నిలిచియున్నారు. ఈ యుద్ధం చేయకుండా ఉండటం శ్రేష్టమా, చేయటం శ్రేష్టమా, మనకు తెలియదు. ఇదంతా కూడా అన్సర్టనిటీస్, ప్రాబబిలిటీస్ అన్నమాట. గెలుపు ఓటమి అనేటువంటిది ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా 50-50. ఇంకా ఆ మాటకు వస్తే వాళ్ళకు 11 క్షోహిణులు, వీళ్ళకి 7 క్షోహిణులు, భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, అశ్వత్థామ, దుర్యోధన లాంటి మహారథికులంతా ఉన్నారు అటువైపు. ఒక్క భీష్ముడు చాలు. అటువంటి మహారథులు ఉన్నటువంటి ఆ సేనలో యాక్చువల్గా మనం ప్రాబబిలిటీస్ గురించి కానీ స్టాటిస్టిక్స్లో ఉన్న ఈ లెక్కల ప్రకారం ఆలోచిస్తే ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఎవరికి ఉంది? 70% టువర్డ్స్ కౌరవాస్కే ఉంది. ఈ అన్సర్టనిటీస్ని లెక్కేసుకుంటే, ఒకవేళ మ్యాథమెటిక్స్ ప్రకారంగా ఆలోచించిన, స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఆలోచించిన, దీన్ని యుద్ధం చేయడం శ్రేష్టమా, చేయకుండా ఉండడం శ్రేష్టమా అనేటువంటిది మనం ఎరుగం. యుద్ధమున వారిని మనము జయింతుమా, లేక మనలను వారు జయింతురా అనే విషయం కూడా ఎరగం. ఎందుకంటే ఆత్మా రక్ష ప్రయత్నేన యుద్ధ సిద్ధిర్హి చంచల అంటాడు రావణుడు సుందరకాండలో. మనల్ని మనం రక్షించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయాలి. యుద్ధ సిద్ధిర్హి చంచల, యుద్ధంలో సిద్ధి అనేటువంటిది చంచలమైనటువంటిది. ఇట్ ఈస్ నాట్ డెఫినెట్. ఎవరు గెలుస్తారనేటువంటిది మనం చెప్పలేము. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రుడే ఇక్కడ మనలను ఎదిరించి నిలిచి ఉన్నారు. వాళ్ళను చంపి జీవించుటకు మనం ఇష్టపడము. ఈయనకేనే సూత్రీకరిస్తున్నాడు. మరి ఎందుకు వచ్చినట్టు యుద్ధానికి? వాళ్ళని చంపి రాజ్యం గెలుచుకోవడం కోసమే కదా. మనం జీవించడానికి ఇష్టపడము అని చెప్పి మళ్ళా భ్రమలకు లోనవుతున్నాడు ఈయన. ఏది శ్రేయస్కరమో నిర్ణయించుకోలేని స్థితిని ప్రకటిస్తున్నాడు ఇక్కడ అర్జునుడు. అయిన తర్వాత ఇంకా అంటున్నాడు, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే అహం
శాధిమాం త్వాం ప్రపన్నం. శిష్యస్తే అహం, నీ శిష్యుణ్ణి, ప్రపన్నం, నీకు శరణు పొందిన వాణ్ణి, నాకు ఉపదేశించు. నేను నీకు శిష్యుణ్ణి, నాకు ఉపదేశించు. ఏం ఉపదేశించాలి నాకు అంటే, కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా. కార్పణ్యము అనేటువంటి దోషము చేత కొట్టబడినటువంటి వాడిని. దోషోపహత స్వభావ, కార్పణ్య దోషానికి లోనై నా స్వభావాన్ని కోల్పోయి నేను గిలగిల్లాడుతున్నాను, విలవిల్లాడుతున్నాను. ధర్మ సమ్మూఢచేతా, ధర్మాధర్మాల విచక్షణకు దూరమై నా కర్తవ్యాన్ని నిర్ణయించుకోలేకపోతున్నాను. కార్పణ్య దోషోపహత స్వభావ, పిరికితనము అనేటువంటి దోషమునకు లోనై సొంత స్వభావాన్ని కోల్పోయినటువంటి వాడు. కార్పణ్య దోషము వలన హత స్వభావ, సొంత స్వభావం కోల్పోయి బిలబెల్లాడుతున్నటువంటి వాడు. ధర్మ సమ్మూఢచేత, ధర్మ విషయంలో మూఢచిత్తుడైపోయాడు. ఏది ధర్మం ఏది అధర్మం అని నిర్ణయించుకునేటువంటి ఆ రేషనల్ థింకింగ్ కోల్పోయినటువంటి వాడు. నేను కోల్పోయాను ఇప్పుడు, ఐ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్ నౌ. ఇది ధర్మమా, ఇది అధర్మమా, ఏది మంచి, ఏది చెడు, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ మీ అనేటువంటిది ఐఎమ్ అనేబుల్ టు డిసైడ్. నేను నిర్ణయించుకోలేకపోతున్నాను. నీ శిష్యుణ్ణి కాబట్టి నువ్వు నాకు ఉపదేశించవయ్యా అంటూ శరణాగతి పొందాడు భగవంతుడు. భగవంతుడి శరణు వేడాడు. శరణు వేడినప్పుడు ఆయన ఊరుకుంటాడా? అదనమాట. అయితే ఇక్కడ భగవద్గీతలో ఉన్నటువంటి ఒక విషయం ఏమిటంటే, ప్రతి శ్లోకంలో కూడా కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలను చాలా జాగ్రత్తగా మనం విశ్లేషిస్తే మనకు చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఊరికే ఏదో శ్లోకం వచ్చింది కదా, అర్థం చెప్పుకున్నాం కదా అని కాదు. ఒక్కొక్క పదాన్ని మనం విశ్లేషించుకుంటూ పోవాలి. అది పోతేనే భగవద్గీత లోపలికి మనం కొంత వెళ్ళి మనం అర్థం చేసుకోవడానికి కాస్త బాటలు వేసుకోగలం మనం. కృపణ, ఈ కార్పణ్య దోషం అనేది, కార్పణ్యం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కృపణ అనే శబ్దాన్ని నుంచి మనకు వచ్చినటువంటిది. ఈ కృపణ అనే శబ్దానికి వ్యవహారంలో రకరకాల అర్థాలు ఉన్నాయి, నానార్థాలు ఉంటాయి కదా. ఒకటి వద్ద బాగా డబ్బు ఉందనుకుందాం, కానీ వాడికి ఆ డబ్బు మీద ఆసక్తి, లోభత్వం, ఎవడికి ఖర్చు పెట్టడు, తాను తినడు, ఇంకోడికి పెట్టడు. కాబట్టి న్యాయసమ్మతంగా దానం కోసం కానీ భోగానికి అవసరమైనప్పుడు కానీ దానిని ఖర్చు పెట్టడానికి వాడు ఇష్టపడడు. తినడు, ఇంకోటికి పెట్టడు. గడ్డివాము దగ్గర కుక్క అనమాట. అంటే అది తినదు, ఇంకోటి డజంట్ ఎలో అదర్స్ టు టేక్ అనమాట. ఈ గడ్డివాము దగ్గర కుక్క, ఇది ఇట్లాంటి వాడిని లోభి అంటారు, వాడిని కృపణుడు అంటారు. మరి అర్జునుడు అట్లాంటి వాడా? కాదు, అట్లాంటి వాడు కాదు. అసలు నాకు యుద్ధం అవసరం లేదు, త్రైలోకాధిపత్యం కూడా అవసరం లేదు, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అని అంటున్నాడు. కాబట్టి అట్లాంటి కృపణుడు కాదు. తర్వాత రెండవది, భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకొని దాన్ని పొందటం మానవ జీవన ప్రధాన లక్ష్యం అని శాస్త్రాలు, మహాత్ములు వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఎలుగెత్తి చాటారు. ఈ లక్ష్యాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం? సక్సెస్ అంటే టు ఎన్మాస్ మనీ అనేటువంటి డెఫినేషన్ చెప్పేసుకొని జీవిత లక్ష్యం ఏమిటయ్యా అంటే డబ్బు సంపాదించడమే. 1 లక్ష సంపాదించాం, 10 లక్షలు రావడం ఎట్లా, కోటి రావడం ఎట్లా, 10 కోట్లు రావడం ఎట్లా, 100 కోట్లు చేయటం ఎట్లా, 100ను 1000 చేయటం ఎట్లా, 1000ని 10,000 చేయటం ఎట్లా, ఇది అనంతం అన్నమాట. అదే సక్సెస్ అనేటువంటిది మనకు నూరి పోస్తున్నారు. బట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? ఒక్క నిమిషం మనం ప్రశాంతంగా రాత్రిపూట అని ఎందుకు అంటున్నానంటే దీనికి ఒక కారణం ఉంది. మనకు స్పష్టంగా నక్షత్రాలు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. ఆకాశంలో విశాలంగా అట్లా పొదగబడినట్టు ఉన్నటువంటి ఆ నక్షత్రాలను చూస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది? ఇవన్నీ ఎవరు పుట్టించారు? మామూలుగా సైన్స్ కాకుండా మామూలుగా ఆలోచించినా సరే ఎవరు పుట్టించారు? వీటన్నిటికీ కారణం ఏమిటి? కార్యకారణం ఉండాలి కదా. వీటి పుట్టుకో కారణం ఉండాలి కదా. పోనీ పుట్టినవి అంటే వాటి గిట్టడానికి ఒక కారణం ఉండాలి కదా. ఎక్కడ ఏమిటి కారణం అంతా ఏమిటి అని ఒక క్షణం ఆలోచిస్తే మన బుర్ర తిరిగిపోతుంది. సైన్స్ ప్రకారం ఆలోచిస్తే మనం కూర్చున్న భూమి కాకుండా మెర్క్యూరీ, వీనస్, జూపిటరు, సాటర్ను, నెప్ట్యూను, ప్లూటో,
మార్సు, ఇన్ని రకాల ఇప్పుడు మనం నవగ్రహాలు అంటున్నాం, సూర్యుడు అంటున్నాం, ప్లానటరీ సిస్టమ్ అంటున్నాం. ఈ ప్లానటరీ సిస్టమ్ దేనిలో భాగం? ఈ సూర్యుడు ఈ గ్రహాలన్నీ వేసుకొని ఎటువైపు తిరుగుతున్నాడు? ఇవన్నీ ఎటు తిరుగుతున్నాయి? వీటి స్పిన్నింగ్ ఏంటి? రొటేషన్ ఏమిటి? ఎన్ని గెలాక్సీలు, నెబ్యులాలు ఎన్నున్నాయి? చిన్న గెలాక్సీలు ఏంటి? పెద్ద గెలాక్సీలు ఏంటి? తర్వాత ఇన్ని బ్రహ్మాండాలు, మళ్ళా ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి? ఇవన్నీ ఎటువైపు పోతున్నాయి? ఈ బ్రహ్మాండాలు పుడుతున్నాయి, ఈ బ్రహ్మాండాలు నశిస్తున్నాయి. పుట్టడానికి శక్తి కావాలి, నశించినప్పుడు శక్తి వెలువడుతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి పోతున్నది? వేర్ ఆల్ దిస్ ఎనర్జీ ఈజ్ కాయిల్డ్ అప్ వెన్ ద మ్యాటర్ ఈజ్ డిస్ట్రక్టెడ్. ఈ బ్లాక్ హోల్స్ ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కూడా పుడుతున్నాయి, నశిస్తున్నాయి. ఇంత ఊహకు అతీతమైనటువంటి ఈ శక్తి అంతా కూడా ఎక్కడ ఉన్నది సృష్టికి పూర్వం? దీనికి ఒక బిగినింగ్ ఉండాలి, ఒక ఎండ్ ఉండాలి. ఎక్కడ బిగినింగ్ ఉంది, ఎక్కడ ఎండ్ ఉన్నది? ఈ శక్తి అంతా ఎక్కడ కాయిలప్ అయి ఉన్నది? దానినే మనం పరమాత్మ అంటున్నాం. ఆ శక్తి ఎక్కడైతే ఉన్నదో దాన్ని మనం భారతీయ తత్వచింతన దాన్ని పరమాత్మ అని అంటున్నది. దాని గురించి ఆలోచిస్తే ఎక్కడికి వెళ్తున్నాం మనం? దిస్ ఇస్ ఆల్ సైన్స్. అది తెలుసుకోవడమే జీవితం యొక్క పరమార్థం. మనం మన డేట్ ఆఫ్ బర్త్, వాట్ ఈస్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అంటే విల్ టెల్ సంథింగ్. దానికి ముందు ఎక్కడున్నాం మనం? వేర్ ఆర్ వి? అమ్మగర్భంలో ఉంటాం. మరి 9 నెలలు తల్లి మోసింది. ఆ 9 నెలలకు ముందు ఎక్కడున్నాం మనం? ఇట్స్ ఎ క్వశ్చన్. కానీ ఇవాళ నేనున్నాను, మరి నిన్న నేను లేనా? రేపు నేను ఉండనా? ఈ ప్రశ్నలను వేసుకుంటే మన బుర్ర తిరిగిపోతుంది అన్నమాట. కాబట్టి మన జీవిత పరమార్థం ఏమిటి అంటే, నేనెవరిని, నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను. దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. ఈ జీవితాన్ని వ్యర్థపరిచేటువంటి వాడు వీడు కృపణుడు, మూర్ఖుడు అన్నమాట. దీని వేదాలు ఈ విధంగా చెప్తున్నాయి. యోవా ఏతదక్షరం గార్గ్య విదిత్వా స్మాల్లోకాత్ ప్రైతి సకృపణ. బృహదారణ్యక ఉపనిషత్తు చెబుతుంది. ఓ గార్గి, శాశ్వతమైన ఈ పరమాత్మను ఎరుంగకయే ఈ లోకమును వీడినవాడు కృపణుడు. దిస్ ఇస్ ద డెఫినేషన్. ఈ పరమాత్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయకుండా ఈ ప్రపంచాన్ని విడిచేటువంటి వాడే కృపణుడు. భోగము, ఐశ్వర్యము వీటి మీద ఆసక్తితో, ముఖ్యంగా వాటి ఫలాలని ఆశించేవాడిని కృపణుడు అంటారు. కృపణ ఫలహేతవ. ఎప్పుడు కూడా ఈ ఫలాలను ఆశించేటువంటి వాడు. దీన స్వభావం గలవాడిని కృపణ అనే శబ్దం సూచిస్తుందన్నమాట. మరి దీనుడా అర్జునుడు? లోభ కాదు కదా. నాకు విజయము, రాజ్యము, భోగాలు వీటన్నిటి మీద ఆకాంక్ష లేదనేవాడు లోభ అవుతాడా? కాదు కదా. కాబట్టి ఇక్కడ దర్ ఈస్ సంథింగ్ అదర్ దాన్ దట్. అర్జునుడు ఆదర్శమైనటువంటి క్షత్రియుడు. తను క్షత్రియుడిగా పుట్టినందుకు తను ఏమేమి చేయవలనో ద అల్టిమేట్ హీ అచీవ్డ్. ద అల్టిమేట్ హీ అచీవ్డ్ అనమాట. ఆదర్శ క్షత్రియుడు, సహజంగానే శూరుడు, వీరుడు. ఏ కారణం వలనైనా ఈ దౌర్బల్యం ఆయనలో ఉన్నటువంటిది దోషం. కాబట్టి ముందు ఆయన తనకు ఏ దోషం తనను ఆవరించింది అనేటువంటి తెలుసుకున్నాడు. కాబట్టి కార్పణ్య దోషం అనేటువంటి విషయాన్ని హీ కేమ్ టు నో వాట్ ఈస్ ద డిఫెక్ట్ ఇన్ హిమ్. ముందు తనను ఒక్కసారి విశ్లేషించుకున్నాడు, ఎనలైజ్ చేసుకున్నప్పుడు ఇది నాలో ఉన్నటువంటి లోపం, ఈ పిరికితనం ఎందువల్ల ఆవరించింది, దీనివల్ల నేను కొట్టబడ్డాను, దీనికి మూలం ఎక్కడుంది, నాకు నువ్వు ఉపదేశించవయ్యా, దీనికి కారణం ఏమిటయ్యా? ధర్మ సమ్మూఢ చేత, ధర్మం ఏది అధర్మం ఏది తెలుసుకోలేటువంటి కర్తవ్యాలు ధర్మాధర్మాలని నిర్ణయించుకోవడానికి అసమర్థమైనటువంటి అంతఃకరణం గలవాడినైపోయాను నేను. ధర్మ సమ్మూఢ చేత అనేటువంటి పదం కూడా వాడారు అర్జునుల వారు. కాబట్టి ఈ రెండు నన్ను బాధిస్తున్నాయి. ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దీస్ థింగ్స్. కాబట్టి నేను నిన్ను శరణుజొచ్చాను, నేను నీ శరణుజొచ్చాను, నీ శిష్యుణ్ణి, నాకు ఉపదేశించుము అని చెప్పి అర్జునుల వారు శ్రీకృష్ణుడి ముందు తన గోడు వెళ్ళబుచ్చుకున్నాడు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమావసపత్నం వృద్ధం రాజ్యం సురాణం అపి చాధిపత్యం.
హి ఏలనన భూమౌ భూమి యందు అసపత్నం నిష్కంటకమైన అసపత్నం నిష్కంటకమైనటువంటి తనకు ఎదురు లేనటువంటి బుద్ధం ధనధాన్య సంపన్నమైన రాజ్యం చ రాజ్యమును సురాణం దేవతల యొక్క ఆధిపత్యమును అవాప్య అపి పొందియు యత్ ఏదైతే మమ నా యొక్క ఇంద్రియముల యొక్క ఉచ్ఛోషణం సృష్టింపజేయునట్టి శోకము అపనుజ్యాత్ దూరము చేయగలదో తత్ దానిని ఆ ఉపాయాన్ని నపశ్యామి చూడకున్నాను. ఈ శోకము నా ఇంద్రియాలని దహించి వేస్తుంది. శ్రీ సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారం లభించినప్పటికీ, చివరకు సురాధిపత్యం ప్రాప్తించినప్పటికీ ఈ శోకదాహము చల్లారే ఉపాయాన్ని నేను చూడలేకపోతున్నాను అని కృష్ణుడితోటి మొరబెట్టుకున్నాడు అర్జునుల వారు. ఇక్కడికి ఇది 8వ శ్లోకం అయిపోయింది. ఈ రోజున 6, 7, 8. దీని తర్వాత మళ్ళా సంజయుడు మళ్ళా ధృతరాష్ట్రుడికి రిపోర్ట్ చేస్తున్నాడు ఏం జరిగింది అనేటువంటిది, ఏం జరుగుతున్నది అనేటువంటిది. ఇది ఈ రోజున ఈ 3 శ్లోకాలతోటి ఇక్కడికి మనం ముగిద్దాం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.